హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ అవర్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో గణపతి నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి, గణపతి ఆకృతి యొక్క విశిష్టత గురించి, అలాగే గణపతి నిమజ్జనం ఎందుకు చెయ్యాలి అనే అంశాల గురించి చెప్పుకుందాం. ముందుగా గణపతి నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలి అంటే, మామూలుగా మనం జన్మ ఎత్తినప్పుడు శిశువుగా మనం తల్లి గర్భాన్ని ఆశ్రయిస్తాం. ఆ తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాం. ఆ 9 నెలలో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క శరీర ఆకృతి వృద్ధి చెందుతూ ఉంటుందన్నమాట. ఆ టైంలో తల్లి తీసుకునే ఆహారపు అలవాట్లు బట్టి తల్లి గర్భంలో ఉన్న పిండం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ శిశువు ఆ టైంలో చాలా నరకాన్ని అనుభవిస్తూ ఉంటుందన్నమాట. ఆ 9 నెలలు ఉన్న గర్భంలో ఉన్న శిశువుకి ఎన్నో పాపాలు దోషాలు ఉంటాయన్నమాట. ఆ తెవి తొలగించుకోవడానికి గణపతి నవరాత్రుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా గణపతి దర్శనమిస్తారు. అందుకే ఈ నవరాత్రుల పూజలు అనేవి జరుపుకుంటారు. యావత్ మానవాళి అంతా కూడా ఈ గణపతి నవరాత్రులు జరుపుకుంటారు. ఈ గణపతి నవరాత్రులు జరుపుకోవడానికి గల కారణం ఇది. అలాగే ఈ గణపతి నవరాత్రులు చేయడం వల్ల మానవులు చేసే వివిధ కర్మల నుండి వచ్చే పాపాల నుంచి కూడా విముక్తి పొందడానికి ఈ గణపతి నవరాత్రుల పూజలు అనేవి చేస్తారన్నమాట. ఈ నవరాత్రులు జరిపేటప్పుడు గణపతి మండపాలు ఏర్పరచాలి, 9 గణపతులను దర్శించాలని పూర్వం అనుకుంటూ ఉండేవారు పెద్దలందరూ కూడా. అలాగేమీ లేదండి. పురాణాల్లో శాస్త్రాల్లో కూడా గణపతి నవరాత్రుల్లో కోవుల్లోనైనా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు. ఇంట్లో మనం పూజ చేస్తాం కదా వినాయక చవితి నాడు, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది నవరాత్రులు. అలాగా కోవుల్లోకి వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. గణపతి మండపాలని వేరేగా ప్రత్యేకంగా పెడతారు. అక్కడ నవరాత్రుల పూజలు హోమాలు అన్నీ జరుపుకుంటారు. అక్కడికి వెళ్ళి మనం పూజించుకోవచ్చు, దర్శించుకోవచ్చు. అలాగని నియమము ఏమీ లేదండి. ఈ మండపాలు అనేవి పూర్వం అయితే లేవు. మండపాలు ఏర్పరచాలి చెయ్యాలి అనేవి ఏమీ లేవు. కానీ ఇప్పుడు పెడుతున్నారు. కానీ పెట్టడం వల్ల మంచిదే, కానీ దానికి తగిన నియమాలు నిబంధనలు పాటిస్తూ ఉండాలన్నమాట. గణపతి మండపాన్ని ఏర్పరిచాము అంటే గణపతి ముందు భక్తి పాటలు పాడాలి, పురాణ గాథలు చెప్పుకోవాలి, సంస్కృతి ఆధ్యాత్మికత అంతా ఉట్టిపడేలా మనం చేయాలి. అంతేగాని వివిధ విలాసాల కోసం డ్యాన్సులు వేయడం, చిందులు వేయడం, పెట్టుకోవడం, డీజేలు పెట్టుకోవడం అలాంటివన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఎందుకంటే గణపతి ప్రశాంత వదనుడు, శాంత స్వరూపుడు. అందువలన మనం అలాంటివన్నీ చేయడం వల్ల మరికొద్దిగా పాపాన్ని పెంచుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి వీలైనంత వరకు గణపతి ముందు ఆధ్యాత్మికతను మాత్రమే ప్రదర్శించాలి, మంచిని వినాలి, మంచిని చెప్పాలి. అసలు గణపతి అవతారం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారం. మహావిష్ణువు అవతారము ఎందుకంటే యావత్ మానవాళికి, దేవతలకు సకల విఘ్నాల నుండి లేకుండా ఉండడానికి, ఎటువంటి మంచి కార్యాలకైనా విఘ్నాలు కలగకుండా ఉండడానికని శ్రీ మహావిష్ణువు గణపతి అవతారాన్ని దాల్చారు. మామూలుగా అయితే శ్రీ మహావిష్ణువు పార్వతీదేవికి సోదరుడు, గణపతికి మేనమామ అవుతారనమాట. ఈ మానవాళి కోసం శ్రీ మహావిష్ణువు విఘ్నాలని తొలగించడం కోసం గణపతి అవతారంలో జన్మిస్తారు. పార్వతీ తనయుడిగా ఉద్భవించారనమాట గణపతి. ఇప్పుడు గణపతి ఆకృతి యొక్క విశిష్టత ఏంటో చెప్పుకుందాం. మొదట గణపతికి గజముఖం దాల్చక ముందు గణపతి కూడా చాలా ప్రశాంతంగా, చాలా దేవతా కళ ఉట్టిపడే విధంగా కూడా ఉండేవారు. తర్వాత గజముఖ దాల్చాక కూడా చాలా అందంగా, ప్రశాంతంగా, మనకు ఆనందాన్ని కలిగించే విధంగా కూడా మనకి దర్శనమిస్తూ ఉంటారు. అలాగే ఘం ఘం గణపతియే నమః అని పలకడం వల్ల కూడా మన గొంతులో ఉన్న నరాలు ఉత్తేజమవుతూ ఉంటాయి. సైంటిఫిక్గా కూడా చాలా మంచిది. దేవతానామాలు, దేవుని నామాలు ఎంతవరకు స్మరిస్తే అంతవరకు కూడా మన ఒంట్లో ఉన్న నరాలన్నీ ఉత్తేజమవుతూ ఉంటాయి. మంచిది కూడా, సైంటిఫిక్గా కూడా, ఆరోగ్యపరంగా కూడా మనం ఆ నామాలు సృతించడం వల్ల మనలో ఉన్న షట్చక్రాలు అన్నీ కూడా ఉత్తేజమై యాక్టివ్ అవుతాయి. బ్రెయిన్లో నరాలు కూడా యాక్టివ్గా అవుతాయి. అసలు గణపతి గజరూపం దాల్చాక ఆ ఆకృతి విశిష్టత అంటే ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెద్ద చెవులు, తొండం ఉంటాయి గణపతికి. ఆ పెద్ద చెవులు, తొండం ఉన్న వెనక రహస్యం ఏమిటంటే, పెద్ద చెవులు అంటే ఎక్కువగా మనం మంచినే వినాలి. తర్వాత తొండం, ఆ తొండం అనేది
నోటికి అడ్డంగా ఉంటుంది. అంటే గణపతి ఎప్పుడు కూడా తక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. దానికి అర్థం ఏమిటంటే ఎక్కువగా మంచిని వినాలి, తక్కువగా మాట్లాడాలి. అనవసరమైన ప్రసంగం ఏవి మాట్లాడకూడదు. ఎక్కువ మాట్లాడడం వల్ల లేనిపోనివి మాటలు, అబద్ధాలు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే అలా చేయకూడదని గణపతిని పెద్ద చెవులు తొండం ఆకృతిలో పెట్టి ఎక్కువగా వినాలి, తక్కువగా మాట్లాడాలి అని సాంకేతికంగా చెప్తారు. అలాగే గణపతి బొజ్జకు పామును వడ్డానంలాగా కడతారు. అది మామూలు పురాణాల ప్రకారం అయితే తను ఎక్కువ భుజించడం వల్ల భుక్తాయాసంతో పొట్ట చీల్చబడుతుంది. అప్పుడు ఆ దేవతలందరూ కూడా నాగుపాముని వడ్డానంగా కడతారు. అలాగా సైంటిఫిక్గా అయితే మామూలుగా అయితే బొజ్జకి మనం ఆహారం ఎక్కువ తింటే విషంగా మారుతుంది. అదే మితంగా తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఆ విధంగా చెప్పడానికి ఆహారం మితంగా తింటే ఆరోగ్యం, అమితంగా తింటే విషం అని ఆ బొజ్జకి నాగపాముని కట్టి ఆ రూపంలో చెప్తారనమాట. అలాగే వినాయకుడి బొజ్జ చాలా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే సకల భూమండలము, నవగ్రహాలు అంతా కూడా అతని బొజ్జలో ఉంటాయని దానికి సాంకేతికంగా వినాయకుని బొజ్జ పెద్దగా ఉంటుందన్నమాట. అలాగే వినాయకుడు దృఢంగా కనబడతారు, పొట్టిగా ఉంటారు, చాలా ఒళ్ళుగా ఉన్నట్టు కనబడతారు. ఎందుకు? దానికి కారణం ఏమిటంటే ఎటువంటి కష్టాలు వచ్చినా సరే, ఎన్ని ఆపదలు వచ్చినా సరే దృఢంగా నిలబడాలి, ధైర్యంగా ఆపదలు దాటుకుంటూ వెళ్ళాలి అనేసి అలాగా ఆ విధంగా గణపతిని చూపిస్తారు. అలాగే మన గజనానుడికి చిన్న కళ్ళు ఉంటాయి, సూక్ష్మ నేత్రాలు. సూక్ష్మనేత్ర గజానన. ఎందుకంటే సూక్ష్మ కళ్ళు అంటే ఆ అంతర్యామని సూక్ష్మ నేత్రాలతో చూడమని అర్థం. ఆ దైవ సాక్షాత్కారాన్ని సూక్ష్మ నేత్రాలతో దర్శించమని, అందుకు సాంకేతికంగా వినాయకుడికి చిన్న కళ్ళు ఉంటాయన్నమాట. అలాగే సచ్చిదానంద గజానన ఎందుకంటారు అంటే సచిత్ ఆనందం అంటే స్వయంగా మనలో ఉన్న ఆనందాన్ని గ్రహించమని, ఆ భగవంతుణ్ణి చూస్తూ ఆనంద పారవశుల్లో తేలమని, సచ్చిత్ ఆనందము చిత్తంతో అనుభవించమని అర్థం. అందుకే సచ్చిదానంద గజానన అని మనం పాటల్లో పాడుకుంటూ ఉంటాం. ఇంకా మన వినాయకుడి ముఖారవిందం చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే అతను ఎప్పుడు ప్రశాంతంగా ఉంటారు. గణపతి ఎప్పుడు కూడా తక్కువ మాట్లాడతారు, ఎక్కువగా వింటారు, చాలా ప్రశాంతంగా కనబడతారు. అలాగా మనకు చూడగానే ఆనందం వస్తుంది. అతన్ని చూడగానే ఇంకా 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 చూడాలని అనిపిస్తూ ఉంటుందన్నమాట. అందుకే వినాయకుడి కోవిల్లోని మండపాల్లో కూడా మనం భక్తి పాటలే పాడాలి, వినాయకుడి పురాణ గాథలు చెప్పుకోవాలి, మంచి వాక్యాలు వినాలి, మంచిని అందరికీ పంచాలి. అలా మంచి పనులన్నీ సత్కార్యాలన్నీ చేస్తూ ఉండాలి. అప్పుడే మన వినాయకుడు ఆనంద పారవశ్యంలో తేలుతూ ఉంటారనమాట. ఇప్పుడు వినాయక నిమజ్జనం గురించి తెలుసుకుందాం. వినాయక నిమజ్జనం ఎందుకు చేస్తారు అంటే మామూలుగా అయితే దానికి ఒక గల కారణం ఉంది. పుట్టిన ప్రతి మనిషి ఎవరైనా సరే, ఎంతటి వారైనా సరే ఏదో ఒక నాడు మళ్ళీ మరణించవలసిందే, ఆ మట్టిలోని కలిసిపోవలసిందే. దానికి చిహ్నంగా మనం వినాయక నిమజ్జనాన్ని జరుపుకుంటూ ఉంటారు. అదేవిధంగా సైంటిఫిక్గా కూడా చెప్పాలి అంటే ఈ వర్షాకాలంలో మనకి వినాయక చవితి వస్తుంది. ఆ వర్షాకాలంలో నదుల్లో, చెరువుల్లో అన్నిట్లో కూడా ఒక మట్టి అంతా కూడా ఒక పక్కకు చేరుతుంది పూడికల్లాగా. ఆ మట్టిని తీసుకొచ్చి వినాయక బొమ్మలు తయారు చేస్తారు. మొత్తం దేశవ్యాప్తంగా వినాయక చవితి జరుపుకుంటారు కాబట్టి చాలా 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 వేల విగ్రహాలు తయారు చేస్తారు మట్టితో. అందులో ఆ మట్టి సారం తగ్గిపోతూ ఉంటుందన్నమాట నదుల్లో, చెరువుల్లో. అప్పుడు ఆ మట్టితో చేసిన బొమ్మల్ని వినాయక నవరాత్రులు అయ్యాక మళ్ళీ నదుల్లోని, చెరువుల్లోనే నిమజ్జనం చేయాలి. అలాగే అంతేకాకుండా మనం పూజిస్తాం వినాయకుని పత్రులతోటి, మొత్తం 21 రకాల పత్రులతో మనం పూజిస్తాం. ఆ నిమజ్జనం చేసినప్పుడు ఆ పత్రులతో కలిపి నిమజ్జనం చేయాలి. ఎందుకంటే ఇప్పుడు పెరుగుతున్న వాతావరణ కాలుష్యాలు, నీటిలో పెరుగుతున్న కాలుష్యము అంతా కూడా ఈ పత్రుల్లోని ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి అన్నమాట. ఈ ఔషధ గుణాలు ఉన్న పత్రులతో కూడా మనం చెరువుల్లో, నదుల్లో నిమజ్జనం చేసామా అనుకోండి, ఆ నదులు, చెరువులు కొద్దిగా ప్యూరిఫై అవుతాయి అన్నమాట. ఈ వనమూలికలు, ఔషధ గుణాలతో ఉన్న పత్రుల వల్ల అందులో ఉన్న కాలుష్యం నివారణ అవుతుంది. పూర్వం అయితే
ఆ నదుల్లో చెరువుల్లో ఉండే నీటినే వాళ్ళు తాగేవారు. ఇప్పుడంటే బోళ్ళు రకాలు వచ్చేసాయి. కానీ ఇప్పుడు మట్టి బొమ్మలే ఎందుకు చేయాలి అంటే కాలుష్యం నివారించవచ్చు అన్నమాట. నదుల్లో నీటిల్లో తాగే నీరు కదా, వాడుకునే నీరు కదా, అందువల్ల ఇప్పుడు ఇంకా కొందరు ఇంకా ఎక్కడెక్కడ కలర్ బొమ్మలు, ఆ కలర్లో ఉండే కెమికల్స్ వాడి కలర్ బొమ్మలు తయారు చేస్తున్నారు. కానీ అది ఇంకా ఇంకా తగ్గిపోవాలని, అందరూ మట్టి బొమ్మలే వాడాలని నేను కోరుకుంటున్నాను. ఇవండి మన వినాయక నవరాత్రులు ఎందుకు జరుపుకోవాలో, ఆకృతి యొక్క విశిష్టత ఏమిటి, అలాగే వినాయక నిమజ్జనం ఎందుకు చేయాలో అది కూడా కొన్ని విషయాలు మనం చెప్పుకున్నాం కదా. ఇవి మీకు నచ్చినట్టయితే ఈ ఛానల్ని షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒక మంచి గణపతి పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. ఓం గం గం గణపతియే నమః. పాహి పాహి గజాననా పార్వతి నందన గజాననా, పాహి పాహి గజాననా పార్వతి నందన గజాననా, పార్వతి నందన గజాననా, పార్వతి నందన గజాననా. ఏకదంతం గజానన అనేకదంతం విద్యానన, ఏకదంతం గజానన అనేకదంతం విద్యానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన. లంబోదర హే గజానన లంబ ఉరగదర గజానన, లంబోదర హే గజానన లంబ ఉరగదర గజానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన. మూషిక వాహన గజానన మోదక ప్రియా గజానన, మూషిక వాహన గజానన మోదక ప్రియా గజానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన. సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ, సూక్ష్మనేత్ర గజానన అనంతకర్ణ విచారణ, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన. సచ్చిదానంద గజానన నిత్యానంద గజానన, సచ్చిదానంద గజానన నిత్యానంద గజానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన, పాహి పాహి గజానన పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన, పార్వతి నందన గజానన. అందరికీ నమస్తే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం.